వాళ్ళకి ఈమెకన్నా ఎక్కువ డబ్బు ఉంది, వాళ్ళు వేసుకోలేరా? అట్లా వేసుకోలేరా? ఎందుకంటే పబ్లిక్ జవాబుదారు కాబట్టి, సెలబ్రిటీ కాబట్టి చెప్తున్నా మీకు. నిన్ను చూసి చాలా మంది ప్రభావం పడుతుంది, నువ్వు ఎట్లున్నావు అనేది. చూసి కూడా ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా సార్, మహిళలు కాదు అమ్మాయిలు. అబ్బా ఈ డ్రెస్ ఇట్లా వేసుకుంది కదా, ఇదైతే బాగుంటది, అయితే ఇలా వేసుకోవచ్చు అని 100% సార్. ఇన్స్టా ఓపెన్ చేస్తే గుడ్డలు, ఈ గుడ్డ ముక్కలతోని ఎంత ఆగమైతుంది యువత. మీరు ఎందుకు ఆలోచించట్లేదు అని చెప్తున్నా. వ్యక్తిగత జీవితం గురించి నేను మాట్లాడా. వ్యక్తిగత జీవితం కానీ బికినీలు కాదు, చెడ్డీలు కాదు, ఇంకేది కాదు. నీ మగడు వరకు, మీ ఇంట్లో వరకు, మీ బెడ్రూమ్ వరకు, మీ హస్బెండ్తోనే వెళ్ళినా కూడా, ఈవెన్ మీ హస్బెండ్తో మీరు ఏంటి సార్, మీరు నాన్న ఈ రోజు కచన వేస్తున్నారు. మీరు సమాజంలో మీరు ఉన్నప్పుడు ఒక భర్తతో ఒక భార్య వెళ్ళేసి వాటర్ బాల్స్ లో ఉండి వెనక నుంచి ఆయన ఏం చేస్తున్నాడు, ఈమె ఎక్కడ కూర్చుంది, ఎక్కడ పోతుంది సమాజం? ఇది ఆ సమాజం హర్షించేది అంటే? ఎవరికి వ్యక్తిగత జీవితాలు లేవా? నీ వ్యక్తిగత చెత్తంతా తీసుకొచ్చి పెట్టేసి కేసులు పెడితే భయపడతారా? అయిడా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇప్పుడు కూడా ఒక సోదరుగానికి సవాల్ విసురుతున్నా నేను. ఇప్పటికీ కూడా నువ్వు జాగ్రత్తగా ఉండి, సరే ఏది అయ్యింది అయిపోయింది, మీరందరూ చెప్తున్నారు మెజార్టీ పీపుల్ కాబట్టి నేను ఒకలాగా ఉంటాను, ఇంకా నాది ఓకే. నువ్వు సార్ చెప్పక ఎవరికి? ఇంకా అలా కాదండి, మీరు చెప్పినట్టుగా నడుచుకుంటాను, మీరు చెప్పినట్టు కాదు, సరే మీరు అంటున్నారు కదా దానిలాగా ఉంటాను అనమని. ఎందుకు కేసులు అంటే? నువ్వు ఒక్కదాని కేసులు పెడితే ఒక్క దాని కింద ఒక్క కామెంట్ 5,000 కామెంట్లు వస్తున్నాయి. 5,000 మంది మీద పెట్టాలి. మరి ఇవాళ దేశం అంతా తలుచుకుంటే నీ మీద కేసులు పెడితే నీ పరిస్థితి ఏంది? కానీ మేము అట్లానం. ఒక ఆడపిల్లగా గౌరవిస్తున్నాం, ఒక బిడ్డగా, ఒక చెల్లిగా ఇంకా నన్ను తెలుసుకుంటుంది అమ్మాయి అని చెప్తున్నాం. మీరు డబ్బుల కోసం వేషాలు వేసుకోండి అక్కడ వరకు, మీ జీవనోపాధి కోసం. మేము తప్పనం, ఎవరైనా అంతే. ఇప్పుడు నా జీవనోపాధి నాది, మీ జీవనోపాధి మీది, మేము అది జడ్జి చెయ్యం. స్వేచ్ఛ అంటే మగవారితో సమానంగా ఎదుగు. అసలు స్వేచ్ఛ అంటే ఏంటండి? మామూలుగా ఆవిడ ఉద్దేశంలో సగం గుడ్డలు వేసుకోవడం స్వేచ్ఛ. మా ఉద్దేశంలో మగవారితో సమానంగా ఆర్థికంగా ఎదగాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, వాళ్ళు ఇష్టం వచ్చిన రంగంలో ఎదగాలి, ఇష్టం వచ్చిన చదువుకోవాలి, ఇష్టం వచ్చినట్టుగా మీకు మీ భర్తను మీరు ఎన్నుకునే విధానం స్వేచ్ఛ. నచ్చిన డ్రెస్ కాదు, నప్పిన డ్రెస్సు. నచ్చిన దానికి నప్పిన దానికి తేడా ఉంటది. సగం గుడ్డ ముక్కలు వేసుకొని ఇలా వణుకుతుంటారు. ఎందుకు సార్ జనం? ఎందుకు వణుకుతారు? మీకే కంఫర్ట్ గా లేనప్పుడు ప్రజలకు ఎట్లా కంఫర్ట్ గా ఉంటది? ప్రజాస్వామ్యంలో నేను ఒక్కటి ఎగ్జాంపుల్, అందరూ నేను వేసుకునే డ్రెస్సులు గానీ అందరూ నన్ను ఎంజాయ్ చేస్తున్నారు, నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు, ఆవిడ అభిప్రాయం. మీరు ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు? మీకు రైట్స్ ఎక్కడే అని ఆవిడ అడుగుతున్నారు. ఇక్కడ ఆ పర్సన్ గురించి కదా, ఆ పర్సన్ కి తోవకు చెందిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. నేను ఆమె టార్గెట్ కాదు, నేను ఆమె ఎవరో కూడా నాకు తెలియదు. ఇంకా అలా ఎంత డ్రెస్సులు మీకు వీడియోస్ పంపిస్తాను, చిన్న డ్రెస్సులు కంఫర్ట్. మీరే అసలు కంఫర్ట్ గా లేకపోతే సమాజంలో వాళ్ళు ఎట్లా కంఫర్ట్ అవుతారు? నేను అనేది ఏంటంటే, సరే ఇప్పుడు అన్న పర్సన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పింది, మా బాబుకి అసలు ఇష్టం ఉండదు నేను డ్రెస్సులు వేసుకోవడం, నాకు క్రాఫ్ కట్లని. నిన్ను ఎవడు చెప్పమన్నాడు? వచ్చి నీకు ఇచ్చింది రాజ్యాంగం కదా, మరి నాకు కూడా ఇచ్చిండు. నేను కూడా అడుగుతున్నా, నీ కొడుకుకే నిన్న చుప్ బయట అన్నావు, వాడు చిన్నోడు కాబట్టి చుప్ బయట అన్నావు, రేపు పెద్దగా అయినాక నిన్ను అడుగుతూ నువ్వు చుప్ బయట అంటే నీకెందుకు అప్పుడు లైఫ్ ఇక అని నేను అడుగుతున్నా. ఇంకొక ఛానల్లో సార్ నా దగ్గర ఎవిడెన్స్ లేకపోతే నేను మాట్లాడాను. ఇది నాకు యూట్యూబర్లు వచ్చి దీనికి సమాధానం ఏం చెప్తావు అక్క అంటే దానికి సమాధానం చెప్పిన. నేను ఎవరిని చెప్పలేదు. నేను ఎవరు చెప్పమన్నాడు బయట వచ్చి? నేను నగ్నంగా ఉంటాను, ఎవరికి ఏం జరగకూడదు, ఎవడు అలాగే ఉండాలని నువ్వెట్లా జడ్జి చేస్తావు? నువ్వు అక్కగా అనిపించాలి, తల్లిగా అనిపించాలి, చెల్లెగా అనిపించాలంటే వాడు అట్లా ఎందుకు అనుకుంటాడు? ఒక మగవాడికి అనుకోడు, లవర్ అనుకుంటాడు, భార్య అనుకుంటాడు, ఇంకేదో అనుకుంటాడు. నువ్వు ఎట్లా జడ్జి చేస్తావు? నువ్వు అంటే ఏంటి అంటే నువ్వు ప్రజాస్వామ్యంలో అంటే ఇప్పుడు దేశంలో నొక్కదాలు ఆడమవి అందరం ఉన్నాము. నీకు హక్కుంటే మీ ఆయన నీకు స్వేచ్ఛ ఇచ్చిండు, ఉండమ్మా నేను వద్దానను. మళ్ళీ ఏం చెప్తుంది? ఈ డ్రెస్సులు ఇట్లా వేసుకుంటే మీరు బయటకు వెళ్ళి మీరు ఇట్లా పోస్టులు చేస్తే మీకు కాదండి. సంజయ్ రెడ్డి గారు, ఇప్పుడు ఆవిడ ఇష్టం, ఆవిడ బట్టలు, వాళ్ళ హస్బెండ్ వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నారు, ఆవిడ ఎలాగే ఉంటుంది. మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? అది ఆవిడ అడిగే సమాజం మీద ప్రభావితం అవుతుంది, ఇది అరికట్టాలి. ఆవిడ వేసుకునే దుస్తుల వల్ల ఆవిడ ఒక్కరే కాదు సార్, సమాజంలో ఈవిడ గారు రేపటి నుంచి ఇన్స్టాగ్రామ్ కూడా చూడాలి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ఇన్స్టాలో పొద్దున్న లేస్తే చెత్త పెడుతున్నారు కాబట్టి మేము చెప్తున్నాం. ఇట్లా అడిగితే ఇప్పుడు మీరు నమ్మరు సార్, ఈ చర్చ అనేది మాత్రం దేశంలో స్టార్ట్ అయ్యింది. అందులో కొద్ది మార్పు అయితే వస్తుంది. అంటే భర్తలు ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ ఉన్నారండి, ఆయన యాక్సెప్ట్ చేసాడండి. ఇప్పుడు మీరు అన్నట్టు ఆవిడ ఒక్కవిడే కాదు, చాలా మంది మహిళలు అంటారు. మరి వారు భర్తలు వాళ్ళని వెల్కమ్ చేస్తున్నప్పుడు మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? నేను ఒకటి చెప్తాను కదా. ఇప్పుడు ఇంకొక హీరోయిన్ ఒక ఆమె మాట్లాడింది, నేను పుస్తలు వేసుకోనండి, నేను మెట్టలు వేసుకోనండి, నేను ఇలాగ. నిన్ను ఎవరు చెప్పమన్నాడు? నీ ఇష్టం, నీ మొగడికి నువ్వు చెప్పుకో. బయట వచ్చేందుకు చెప్తున్నావు నువ్వు? నిన్ను చెప్పమన్నాడా? ఈ భారతదేశంలో తాలికి
మాంగళ్యం తంతునామే మమ జీవన హేతునామ అంటే నీ భర్త నా కళ్యాణి అని నాకు హృదయం భావ ప్రకటన స్వేచ్ఛ ఉందండి, ఆవిడ చెప్పుకుంటారు. మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? ఆమెకు స్వేచ్ఛ ఉంది, నాకు స్వేచ్ఛ ఉంది సార్. నా స్వేచ్ఛను కూడా 10 మందితో కలిసి పంచుకుంటా నేను. నన్ను ఎందుకు మీరు నోరు నొక్కుతున్నారు? ఆవిడ మీ పర్సనల్ ఎందుకు టార్గెట్ చేశారనేది ఆవిడ మీ మీద కేసు పెట్టడం జరిగింది. ఆవిడ గురించి చెప్తున్నా. నువ్వు కాళ్ళకు మెట్టెలు అంటే కాళ్ళకు మెట్టెలు పెట్టుకోకుండా ఏం పెట్టుకుంటావు? నీకు ఇష్టం లేదు అంటే పుస్తకాలు కట్టింది కబోర్డ్ లో పెట్టుకోనికే, బ్యాగ్ లో పెట్టుకోనికేనా? ఇది కాదు కదా. అంటే సంజయ్ రెడ్డి గారు ఇప్పుడున్న మహిళలు, ఇప్పుడు పెళ్ళైన మహిళలు ఎవరన్నా సరే, అంటే సాంప్రదాయాలు సంస్కృతి అనేది మన భారతదేశం, కానీ ఎవరన్నా వేసుకుంటున్నారా? ఎవరి కాళ్ళకి ఏంటంటే ఆ గోల్డ్